హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లా వెంగపేట నందు శ్రీ గంగామాత విగ్రహ ప్రతిష్టాపన 12వ డేట్ నుండి 14వ డేట్ వరకు కొనసాగుతుంది. చూద్దాం రండి. అమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. అష్ట చేతులున్న మాది శక్తి గంగమ్మ, అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ, దీనులగా పాడే దివ్య రూపినివే గంగమ్మ, ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ. కోటి మాయలు గల్ల దొరసారివమ్మా, నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపెట్టి కల్పవల్లివే గంగమ్మ. శ్రీమాత్రే నమః. ఈ వెంగపేట గ్రామం లోపల గత 2 రోజులుగా చక్కగా గంగమ్మ శివ పంచాయతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. ఈ ప్రతిష్టాపనలో నిన్న అనగా శనివారం రోజున అంకురార్పణ సాయంకాలం చక్కగా నూతన విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి సాయంకాల సమయం లోపల విగ్రహాలను యాగశాలలో వేంచేపు చేసి ఆ విగ్రహాలకు జలాదివాస కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో మొదట గణపతి పూజ, పుణ్యవాచనము, తర్వాత రక్షాబంధనము, అఖండ జ్యోతి ప్రజ్వలన, అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠ చేసి గణపతి హోమం, జలాదివాస హోమం నిర్వహించి నిన్న జలాదివాస కార్యక్రమం పూర్తయింది. ఇక ఈరోజు అనగా శనివారం రోజున ఆదివారం రోజున చక్కగా ఉదయమే విగ్రహాలకు పంచామృత అభిషేకము, అనంతరము ఆదివాస హోమాలు, చక్కగా రుద్రహవనము, స్థాపిత దేవత హవన కార్యక్రమాలు, తర్వాత ఆరాధన కార్యక్రమాలు, తర్వాత చండీ సప్తశతి దుర్గా సప్తశతి హవనం అనేటువంటిది జరిగింది. అనంతరము ఇప్పుడు సాయంకాలము జల పుష్ప శయ్య ధాన్య ఆదివాసాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి హవన కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. ఇక రేపు ఉదయం 6 గంటలకు సరిగ్గా 6 గంటలకు యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. అనంతరము 9 గంటల 40 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ఠ, ఆ తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. మహాపూర్ణాహుతి అనంతరము కుంభ ప్రోక్షణ, ఆ ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి విగ్రహాలకు కుంభ ప్రోక్షణ జరుగుతుంది. అనంతరము శిఖర ప్రతిష్ఠ, తర్వాత మహాకుంభాభిషేకము, శిఖరానికి మహాకుంభాభిషేకం జరుగుతుంది. అనంతరము ఆ యాగశాల లోపల పూర్ణాహుతి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి యజమానులకు భక్తులందరికీ కూడా మహదాశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. ఆశీర్వచన అనంతరం అన్నదాన కార్యక్రమము, ఉత్సవ సమాప్తి అనేటువంటిది చేసుకుంటాము. ఆఖరికి అమ్మవారికి శాంతి కళ్యాణం అనేటువంటిది జరుపుకొని ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరికీ మాల విరమణ అనేటువంటిది రేపు ఆ మాల విరమణతోటి ఈ యొక్క ఉత్సవము పూర్తవుతుంది. ఈ విధంగా 3 రోజులు త్రయాన్నిక మహోత్సవంగా మొత్తం కూడా శైవ ఆగమ పాంచరాత్రాగమ పద్ధతి లోపల చక్కగా వైభవంగా మరి
ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అనేటువంటిది చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి ధర్మపురి కొరుట్ల నుండి ఋత్వికులంతా కూడా విచ్చేసి చక్కగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తున్నాము. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.